ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానం యొక్క మాటలను మనము విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడ, వందనాలు అయా. మమ్మలను గడిచిన మాసమంతా నీ కృపలో భద్రపరిచావు. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి. అయా, ఈ మాసంలో ప్రభ నీవు మాకు ఇచ్చిన వాగ్దానమును పట్టుకొని అయా ఈ నెలంతా కూడా మేము నీ కృపలో నా తండ్రి కాపాడబడటానికి, పోషింపబడటానికి కృప చూపించమని అయా నీ సేవకుని మీ ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచండి. నెలంతటికి కావలసిన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంతో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు. గడిచిన నెలంతా కూడా దేవుడు జూలై మాసం అంతా కూడా తన ఆశ్చర్యకరమైన సహాయము చేత, సహకారము చేత మనందరినీ ప్రేమించి పోషించిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకి మహిమ కలుగునుగాక. మరలా మనల్ని సురక్షితంగా మరొక నూతన మాసంలో, ఆగస్టు మాసంలోనికి దేవుడు నడిపించి ఉన్నాడు. అందుకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాగ్దానముల చేత తన ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు. అదే వాగ్దానము చేత దేవుడు మనల్ని కాపాడుతున్నాడని మీకు నేను జ్ఞాపకం చేయించు ఉన్నాను. మొదటి కీర్తన భాగమును మనం చూసినట్లయితే 3వ వాక్యములు అంటాడు, అతడు చేయునదంతయు సఫలమగును. ఎంత గొప్ప వాగ్దానం అండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నెలలో ఏ పనైతే తలపెట్టబోతున్నావో, ఏ ప్రయత్నమైతే నువ్వు చేయటానికి ఇష్టపడుతున్నావో దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. అతడు చేయునదంతయు సఫలమవునని లేఖనముల ద్వారా దేవుడు వాగ్దానపూర్వకంగా నీకు మాటిస్తున్నాడు. దేవుడు మాటిచ్చాడు అంటే అది అక్షరాల నెరవేరుతుంది. ఆమేన్. కనుక ఆయన వాగ్దానము ద్వారా ఈ నెలంతా నువ్వు నడిపించబడాలి. ఆయన వాగ్దానమును పట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రతి ప్రయత్నము దేవుడు సఫలపరుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదము మనం పొందాలంటే ఏ ఆశీర్వాదము ఊరికినే రాదు, ఏ సహాయము ఊరికినే రాదు. దాని వెనక కష్టం ఉంటుంది, నీ ప్రయాసం ఉంటుంది, నీ కృషి ఉంటుంది. అది లేకపోతే ఏ ఆశీర్వాదము నువ్వు ఆశించటానికి తగవు. అందుకే దేవుడు అతడు చేయనిదంతయు సఫలమగును అని దేవుడు చెప్పాడంటే, నువ్వు చేసే ప్రయత్నం సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలి, నువ్వు ఎలా ఉండాలో లేఖనము ద్వారా 2-3 విషయాలు నేను పైన 2-3 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనము గమనించినట్లయితే, నువ్వు చేసే ప్రతి పని సఫలము కావాలంటే మొదటి వచనములు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటులను కూర్చుండవద్దని దేవుడు ఖండితంగా మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు చేసే ప్రయత్నము సఫలం అవ్వాలంటే వారితో నువ్వు సహవాసం చేయడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు దేవునితో సహవాసము చేయాలి. పాపులలో చేరకుండా, అపహాస్యకులతో కూర్చుండకుండా, దుష్టాలోచనలు నీలోనికి రాకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తావో అప్పుడు నీ ప్రయత్నమును దేవుడు సఫలపరుస్తాడు. అతడు చేయనిదంతయు సఫలమగునని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీకు ఏదైనా ఆలోచన కావాలన్నప్పుడు మన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు. ఆలోచనకర్త అయిన దేవుని దగ్గర నువ్వు మోకరించి నువ్వు అడిగినప్పుడు నీకు ప్రతి ఆలోచన ఇచ్చి చేయూతనిచ్చి నడిపించేవాడిగా నా దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏది కూడా దుష్ట ఆలోచన చేయొద్దు, దుష్ట తలంపులు నీ మదిలోనికి రానివద్దు. ఎటువంటి అపహాస్యకులు కూర్చుండే చోట్ల నీకు నువ్వు వెళ్లకుండా దేవుని మహిమ పరిచే వారితో, దేవుని సహవాసముతో నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పాపుల మార్గంలోనికి నువ్వు వెళ్ళొద్దు. పాపుల మార్గము భయంకరమైనది, నిన్ను పాపపు గుంటలోనికి త్రోసివేస్తారు. కనుక ఈ 3 విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు నువ్వు చేయనిదంతయు సఫలమవుతుందని లేఖనము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, 2వ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రెండోదిగా నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలి అంటే లేఖనము చెప్తూ ఉన్నది, ఇదిగో నీవు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము నువ్వు దానిని ధ్యానించమని మాట్లాడుతున్నాడు. దేవుని యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు దానిని దివారాత్రము ధ్యానించాలి. నీకు వాక్యం చదివే అలవాటు ఉందా?
బైబిల్ చదివే అలవాటు ఉందా? నువ్వు దానిని ధ్యానించాలి. దేవుని వాక్యమును దినదినము ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే నువ్వు వాక్యం చదవటం వల్ల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయటం వల్ల నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఈ సహవాసం ఎప్పుడు కూడా నీతో ఉండాలి. అందుకే ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకంటే అతడు చేయనదంతయు సఫలమవుతుందని లేఖనముల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. అందుకే దేవుని వాక్యమును ధ్యానించాలి. విన్న వాక్యమును ధ్యానించాలి, చదివిన వాక్యమును ధ్యానించాలి. అతడు వర్ధిల్లాలి అంటే, అతడు ధన్యుడిగా ఉండాలి అంటే, అతడు చేయనదంతయు సఫలము కావాలి అంటే, వాక్యము ద్వారా దేవుడు నీతో చెప్తున్న విషయం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు అది నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. అది నీకు నెమ్మదినిస్తుంది. అది నిన్ను బ్రతికించేదిగా ఉంటుంది. దేవుని వాక్యమును కలిగి ఉండాలి అని లేఖనము ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా యందు నీవును నీ యందు నా మాటలను నిలిచి ఉండిని ఎడల నువ్వు ఏది అడుగుతావో అడుగు, అది నీకు అనుగ్రహిస్తానని వాక్యం సెలవిస్తుంది కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేయనదంతయు సఫలము కావాలి అంటే, ఒకటి ఈ లోక సంబంధమైన పాపులతోనూ అపహాసకులతోనూ దుష్టులతోనూ నువ్వు ఉండొద్దని చెప్పాడు. రెండోదిగా నువ్వు చేయనదంతయు సఫలం అవ్వాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము నువ్వు దానిని ధ్యానిస్తే నువ్వు చేయనదంతయు సఫలమవుతుందని మాట్లాడుతున్నాడు. మూడోదిగా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు చేయనదంతయు సఫలం అవ్వాలంటే నీవు నీటి కాలువల యోరన నాటబడే అనుభవంలోనికి రావాలి. దేవునిలో నాటబడాలి, సంఘములో నాటబడాలి, వాక్యములో నాటబడాలి, ప్రార్థనలో నాటబడాలి, విశ్వాసములోనూ నాటబడిన అనుభవంలో ఉండాలి. నాటబడిన చెట్టు దినదినమో ఎదుగుతుంది. నాటబడిన చెట్టు అది ఎదిగి ఫలిస్తూ ఉంది. నీ జీవితం ఫలించాలి. నువ్వు చేయనదంతయు సఫలం అవ్వాలంటే దేవునిలో నాటబడాలి. దేవుని వాక్యములో నాటబడిన అనుభవం నీలో ఉండాలి. కనుక పైన ఉంటే పైన కార్యాలు పొందుకుంటావు. దేవునిలో నాటబడితే లోతైన అనుభవం కలిగి ఉంటే లోతైన ఆశీర్వాదాలు, లోతైన ఆ మేలులతో దేవుడు నిన్ను నింపుతాడు. ఘనమైన కార్యాలతో నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాక్యమును ఆన్లైన్ ద్వారా వింటున్న అనేకులకు ఇస్తున్న వాగ్దానము, అతడు చేయనదంతయు సఫలమగును. ఇప్పటికే నువ్వు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యావు. నీ ప్రయత్నాలు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాయి. నువ్వు అనుకున్నది ఏది జరగటం లేదు. గడిచిన నెలలో నువ్వు అనుకున్నావు, ఈ నెలలో ఏదో చేయాలి, నేను ఏదో సాధించాలనుకున్నావు, సాధించలేకపోయావు. ఇదిగో మరొక మాసము, నూతన మాసం ఆగస్టు మాసము దేవుడిచ్చాడు. ఈ నెలలో నీ ప్రయత్నం సఫలం అవ్వాలంటే దేవుడు చెప్పిన రీతిగా నువ్వు నడుచుకోవాలి. అందుకే నువ్వు దేవుల్లో నాటబడి చూడు, ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి ప్రయత్నము యేసు నామములో సఫలమవును గాక. కనుక అతడు చేయనదంతయు సఫలమవుతుందని నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాట వింటున్న నీవు ఈ మాట పట్టుకొని ఈ మాట ద్వారా నువ్వు నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీ విషయంలో కలగ చేసుకుంటున్నాడు. కనుక ఈ మాసం అంతా, ఈ ఆగస్టు ప్రారంభం నుంచి ఆగస్టు ముగించే లోపు ఖచ్చితంగా నా దేవుడు నీ విషయంలో ఘన కార్యములు పూనుకొని ఉన్నాడు, అద్భుత కార్యములు చేయనై ఉన్నాడు. అయితే అవన్నీ కూడా సఫలం అవ్వాలంటే, ఒకటి లోక సంబంధమైన దుష్టులతోనూ పాపులతోనూ అపహాసకులతోనూ నువ్వు సహవాసము చేయొద్దు. రెండు, దేవుని అంటే పరిశుద్ధ లేఖనము నిత్యము చదువుతూ దానిని ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించు. దాని చదువు, వాక్యములు చదువు. వాక్యములో ఉన్న లోతేంటో అర్థమవుతుంది. మూడోదిగా అంటున్నాడు, నువ్వు దేవునిలో నాటబడాలి, వాక్యములో నాటబడాలి, ప్రార్థనలో నాటబడాలి, విశ్వాసములో నాటబడాలి. అప్పుడు నీవు చేయనదంతయో సఫలమవుతుందని నా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక నువ్వు దేవునిలో సఫలీకృతము కావాలి అంటే దేవుడు చెప్పిన ఈ 3 విషయాలను ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదము పొందుతున్నావని మీకు నేను జ్ఞాపకం చేస్తూ, ఈ వాక్యమున ప్రతి వారి ప్రయత్నము దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, నీకు వందనాలు ప్రభువా.
అయ్యా ఈ నెలలో తండ్రి మాతో మాట్లాడి వాగ్దానము చేత మమ్మల్ని బలపరిచారయ్యా. అయ్యా ఇదిగో ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయి ఉన్నాం. ఇదిగో ప్రభు ఇప్పుడైతే నాయన ఒక నూతనమైన వాగ్దానం అతడు చేయనదంతయు సఫలమగును అని తండ్రి మాతో మాట్లాడి బలపరిచిన పరమ తండ్రి నీకే మహిమ కలుగునుగాక. మాతో నాతో ఉన్నవాడానికి స్తోత్రాలు నాయన. విన్న వాక్యమును బట్టి నాయన వారి ప్రతి ప్రయత్నం నీ నామంలో సఫలమవునుగాక. ప్రతి వారు విన్న వాక్యముని విడిచిపెట్టక నాయన దుష్టుల ఆలోచన చొప్పున వెళ్ళకుండగా నాయన అయా దివారాత్రము దాని వాక్యమును ధ్యానిస్తూ తండ్రి అయా నిత్యము నీలో నాటబడే అనుభవం కలిగి నాయన బహుగా ఫలించే స్థితిలోనికి బిడ్డలందరినీ నడిపించమని. ఇదిగో ఈ మాసములో ఏ ప్రయత్నాలైతే ఈ వాక్యమైన బిడ్డలు చేస్తూ ఉన్నారో వారందరి ప్రయత్నాలు యేసు నామములో దేవాది దేవుడు నెరవేర్చును గాక. వారి జీవితాలు గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ఈ యొక్క వాగ్దాన పూర్వకమైన సందేశమును విని బలపడిన ప్రతి బిడ్డ జీవితంలో వారి వారి ప్రయత్నములను దేవుడు బహుగా ఆశీర్వదించి ప్రతిఫలాలిచ్చి సఫలీకృతము చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.